తిరుపతి శ్రీకృష్ణానగర్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు దీపం పథకానికి అవకాశం ఉంది. 2,900 కోట్ల రూపాయలతో దీపం 2 పథకం కింద సిలిండర్లను అందజేస్తామన్నారు. 72,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 74,000 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. మే నెల లోపల కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు మూర్ఖులన్నారు. సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు విషయం గురించి అక్కడ పోయి క్షేత్రస్థాయిలో రైతులతో కూర్చుని ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదే ఖరీఫ్ మాసంలో కేవలం 60 మెట్రిక్ టన్నులు కొన్నారు. 12 లక్షల రూపాయల ధాన్యం కొనుగోలు చేశారు. అదే మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ రోజుకి 72,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసి 151 కోట్ల రూపాయలు 7,000 మంది రైతులకి వాళ్ళ ఖాతాల్లోకి 24 గంటల్లోనే జమ చేశాం. ఎక్కడ కూడా వెనకడు వేయడం లేదు. ప్రతి పౌరుడికి, ప్రతి రైతన్నకి, ప్రతి మహిళకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ఏ విధంగా కార్యక్రమం చేస్తున్నామో మీరే చూశారు. ఇక్కడ మన తిరుపతిలో 3,92,000 మందికి మనం దీపం 2 పథకం అందించాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విమర్శలకి తావే ఇవ్వబాకండి. ఏదైతే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారో ప్రతిపక్షాలు దాన్ని మీరు ఖండించాల్సిన అవసరం, బాధ్యత ఉంది. సామాజిక న్యాయం కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా పేదరిక నిర్మూలన కోసం ఈ కూటమి ప్రభుత్వం నిజాయితీగా కష్టపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అయితే P4 అన్నామో త్వరలోనే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వచ్చి ఈ సమాచారం తీసుకుని ముందుకెళ్తాం. ప్రతి కుటుంబాన్ని ఆ విధంగానే ఆదుకుంటాం. ఒక గ్రామంలో ధాన్యం కొనుగోలు విషయం